ఇంకా బమ్ బారూద్తో నింపేసి రేడికాడి చిలుగురి కారిడోర్ని బమ్ బారూద్ ఎట్లున్నాయనంటే నువ్వు నడిచేటప్పుడు కూడా అగ్గిపూల గీకొద్దు అని అన్నట్టు చెప్తుర్రు. బత్తిలన్నీ ఎడవరితే అక్కడ పెట్టేసిరట. సుర్ర అడుకున్నట్టు పళ్ళు మనం వెళ్తాయి. ఇది ఎప్పటికీ మనకు ఒక స్ట్రాటజిక్ పాయింట్ ఉండే. ఇది ఎప్పుడన్నా ఏదన్నా ఏమన్నా పరిశాన్ అయిందని అంటే నార్త్ ఈస్ట్ మొత్తం మన చేతిలోకి వెళ్ళిపోతుంది రాబాయి, చైనా డామినెన్స్లోకి వెళ్ళిపోతుంది అని చెప్పి మనకు ఎప్పుడు ఒక భయం ఉండే. కేవలము లాంచ్ ప్యాడ్ల నుంచే మిసైళ్ళు రావు, ట్రైన్ల నుంచి కూడా పంపొచ్చు. ఇండ్లకేని అగ్ని మిసైల్ ఫైర్ చేసే రేంజ్లకు తీసుకొని పోయిర్రనంటే చికెన్ నెక్ అనేది ఇప్పుడు మన బలహీనత కాదు, అత్యంత బలమైన చికెన్ నెక్ అయింది. ఉంటుంది పిట్టంతనే, పిట్టె కొంచెం కూత ఘనం అని విన్నారు కదా. అంటే భారత్ తన డెటరెన్స్ డామినెన్స్ చూపించింది అనన్న చరిత్ర, భారత్ యొక్క డాక్ట్రైన్ మీరు ఏం మాట్లాడతారని చెప్పి చెప్తున్నా. సౌత్ల బంగ్లాదేశ్, వెస్ట్ల నేపాల్, ఈస్ట్ల ఎంటైర్ నార్త్ ఈస్ట్ ఇండియా కంప్లీట్గా ఒక జియో పొలిటికల్ క్రైసిస్ వస్తుందా లేదా, భారత్కు ఒక ప్రెషర్ పాయింటా కాదా? Gautam Model School, Sun City branch, admissions are open for 2026. No admission fee, free school uniform and also bus transportation available. School fee offer valid till February 10 for nursery to 10th class. Hurry up. Address: Sun City branch opposite Kasturba Trust. Limited seats. Contact us now 8121573123 and 8977113123. ఒక చిన్న డిఫెన్స్ న్యూస్ ఉంది ఫ్రెండ్స్, కానీ జబర్దస్త్ ఉన్నది. చికెన్ నెక్ ఉంది కదా, వెనకటికి చిత్రగుప్తులో మనం మాట్లాడినాం. ఫుల్ బారూద్ ఇంకా బమ్ బారూద్తో నింపేసి రేడికాడి చిలుగురి కారిడోర్ని బమ్ బారూద్ ఎట్లున్నాయనంటే నువ్వు నడిచేటప్పుడు కూడా అగ్గిపూల గీకొద్దు అని అన్నట్టు చెప్తుర్రు. బత్తిలన్నీ ఎడవరితే అక్కడ పెట్టేసిరట. సుర్ర అడుకున్నట్టు పళ్ళు మనం వెళ్తాయి. సో అంటే నేను చెప్తున్నా, అంటే గిరీష్ ఏది మొత్తం వేడికాడికి మైళ్ళు పెట్టిరంటే అట్లా కాదు, మీకు నేను హ్యూమర్గా చెప్తున్నా. అయితే ఇవాళ ఒకటి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఫ్రెండ్స్, ఎన్నో రోజుల నుంచి మనకి సిలిగురి కారిడోర్ అని అంటారు కదా, చికెన్ నెక్ అని అంటాం కదా, 22 కిలోమీటర్ల చికెన్ నెక్. ఇది ఎప్పటికీ మనకు ఒక స్ట్రాటజిక్ పాయింట్ ఉండే. ఇది ఎప్పుడన్నా ఏదన్నా ఏమన్నా పరిశాన్ అయిందని అంటే నార్త్ ఈస్ట్ మొత్తం మన చేతిలోకి వెళ్ళిపోతుంది రాబాయి, చైనా డామినెన్స్లోకి వెళ్ళిపోతుంది అని చెప్పి మనకు ఎప్పుడు ఒక భయం ఉండే. ఆ భయాన్ని బాధ్యత ఇవాళ బలం చేసిండు చూడు. ఆ ప్రభుత్వానికి మనం ఒకసారి వేసుకోవాలన్నా వద్దా ఫ్రెండ్స్? నేను ఇవాళ మిమ్మల్ని అడుగుతున్నా. ఇవాళ ఆ ఏరియాలో సిలిగురి కారిడార్లా ఒక ట్రైన్ని తీసుకొని పోయి ఆ ట్రైన్లకేని దీంతో కూడా మనం మాట్లాడినాం, అగ్ని మిసైల్ ఇండ్లకేని ఫైర్ చేసిరు. ఇండ్లకేని అగ్ని మిసైల్ ఫైర్ చేసే రేంజ్లకు తీసుకొని పోయిర్రనంటే చికెన్ నెక్ అనేది ఇప్పుడు మన బలహీనత కాదు, అత్యంత బలమైన చికెన్ నెక్ అయింది. ఉంటుంది పిట్టంతనే, పిట్టె కొంచెం కూత ఘనం అని విన్నారు కదా. అంటే భారత్ తన డెటరెన్స్ డామినెన్స్ చూపించింది. 40 కిలోమీటర్ల అండర్ గ్రౌండ్ రైల్వే కారిడోర్ కూడా ప్లాన్ చేస్తున్నాం మనం. అంటే జస్ట్ ఇమాజిన్ చేయండి, ఇంప్లిమెంటేషన్ ఇప్పటిదాకా మాట్లాడింది కదా దేశ ప్రధాని, దాన్ని నేను మళ్ళీ ఒకసారి దౌరాస్తున్నా. కేవలము లాంచ్ ప్యాడ్ల నుంచే మిసైళ్ళు రావు, ట్రైన్ల నుంచి కూడా పంపొచ్చు అనన్న చరిత్ర, భారత్ యొక్క డాక్ట్రైన్ మీరు ఏం మాట్లాడతారని చెప్పి చెప్తున్నా. ఇవాళ ఏదైతే ఇండియాస్ లైఫ్ లైన్ అని అనుకున్నారో, చికెన్ నెక్ కారిడార్ సెన్సిటివ్ అని అనుకున్నారో, ఇవాళ స్ట్రాటజిక్ రైల్ అండ్ డిఫెన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకొని వచ్చి ఒక వల్నరబుల్ ఉన్న పొజిషన్ని స్ట్రాటజిక్ స్ట్రెంగ్త్గా మార్చిన ఘనుడు ఎవడబ్బా? ఓడబ్బా నేను ఇలా మాట్లాడుతున్నా. చికెన్ నెక్ తీసుకొని ఉంటే సిలిగురి కారిడార్ 22 కిలోమీటర్లు అని చెప్పి చెప్తున్నారు. ఇది మన భారతదేశాన్ని, మెయిన్ ల్యాండ్ని నార్త్ ఈస్ట్కి కనెక్ట్ చేస్తుంది, ఈశాన్య రాష్ట్రాలకు. అంటే ఈ ఒక్క చికెన్ నెక్ పోతే నేషనల్ హైవేలు, రైల్వే లైన్లు, ఆయిల్ ఇంకా ఫ్యూయల్ పైప్ లైన్స్, డిఫెన్స్ లాజిస్టిక్ రూట్స్ అన్నీ ఖతమైతాయా కావా మన అంత? నార్త్ ఈస్ట్ అనేది భారతదేశంతో ఐసోలేట్ అవుతుందా కాదా? అంటే ఇది ఒక స్ట్రాటజిక్ జియోగ్రఫీయా కాదా? అంటే స్ట్రాటజిక్ జియోగ్రఫీ అని అంటే ఒక సెన్సిటివ్ బార్డరా కాదా? చైనా ఏదైతే చుంబీ వ్యాలీ, డోక్లాం ప్రాక్సిమిటీకి దగ్గరున్న ఈ సిలిగురి కారిడార్ సౌత్ల బంగ్లాదేశ్, వెస్ట్ల నేపాల్, ఈస్ట్ల ఎంటైర్ నార్త్ ఈస్ట్ ఇండియా కంప్లీట్గా ఒక జియో పొలిటికల్ క్రైసిస్ వస్తుందా లేదా, భారత్కు ఒక ప్రెషర్ పాయింటా కాదా? మీ కమెంట్ రూపంలో చెప్పుర్రి ఫ్రెండ్స్. ఇంత సెన్సిటివ్ టాపిక్ పెట్టుకొని ఇవాళ మనం ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ కడుతున్నాము అని అంటే ఆడ మిసైల్ స్ట్రైకులు, డ్రోన్ సర్వేలెన్సులు, ఆర్టిలరీలు, మళ్ళీ ఈ చికెన్ నెక్ల న్యాచురల్ డిజాస్టర్స్ అని అంటే ఫ్లడ్స్, అర్త్క్వేక్స్ కూడా ఎక్కువనే వస్తాయి. ఇక్కడ చైనా హిస్టారికల్గా మనల్ని గెలుపుతూనే ఉన్నది. హిస్టారికల్గా చరిత్ర సాక్షి దీనికి. లాజిస్టిక్స్ పరంగా తీసుకుంటే మిలిటరీకి ఒక బాటిల్ నెక్ అవుతుంది ఇది. ఎందుకంటే సివిలియన్ సప్లై మూవ్మెంట్ అనేది చాలా తక్కువ ఉన్నదే 22 కిలోమీటర్లు. ఇంత సెన్సిటివ్ జాగని గవర్నమెంట్ యొక్క ప్రోయాక్టివ్ మూవ్ అంటే ఇంప్లిమెంటేషన్ చేసే సర్కారు ఉంటే యుద్ధం వచ్చేదాకా నేను పోయిన తర్వాత భాషణలు కొట్ట, భారత్ గురించి ఎవడన్నా నెగటివ్ మాట్లాడతాను, బద్దలు వలగొడతా, బద్దలు భాషింగాలు చేస్తా అననే తత్వం ఉన్న ప్రభుత్వాలు ఉంటాయి చూడు. ఆ ప్రభుత్వాలు చేసే
ఇంప్లిమెంటేషన్ ఏ రకంగా ఉంటుంది అని అంటే 2026లో మినిస్ట్రీ ఇనిషియేటివ్ తీసుకుంది ఏంటంటే ఇప్పుడు 2 అండర్ గ్రౌండ్ రైల్వే ట్రాక్లు ఇస్తున్నారు, 4 సర్ఫేస్ రైల్వే ట్రాక్స్ ఎక్స్పెన్షన్ చేస్తున్నారు. అంటే భూమి లోపల 2 రైల్వే ట్రాక్లు, కింద మీద 4 రైల్వే ట్రాకులు. అంటే 6 లేన్ హైవేలు విన్నరొచ్చు మీరు ఎప్పుడన్నా, 6 లేన్ హైవేలు విన్నరొచ్చు, కాకపోతే 6 లేన్ రైల్ కారిడార్లు విన్నరా అని చెప్పి మాట్లాడుతున్నారు. డెప్త్ 20 to 24 మీటర్స్ అండర్ గ్రౌండ్. అంటే ఎంత క్యాపబిలిటీతో చేస్తున్నారొచ్చు, ఎవడరా అన్నది భారత్కి సామర్థ్యత లేదనని. స్ట్రెచ్ ఎంత మళ్ళా పొరగల మజాక్ ఏదో 4 కిలోమీటర్లు 2 కిలోమీటర్లు 1 కిలోమీటర్ కాదు, సుమారు 40 కిలోమీటర్ల స్ట్రెచ్. ఇది కదా భారత్ సామర్థ్యం, ఇది కదా స్ట్రాటజిక్ ప్లానింగ్. ఇలా అండర్ గ్రౌండ్ రైల్ మనకి ఎందుకు ఇంపార్టెంట్ అని అంటే, అండర్ గ్రౌండ్ రైల్ ఉన్నదనుకో దుష్మన్కి కనబడుతుందా, మన మీదునే చక్కగా కనబడే ఎవడికి. అది మిసైలా లేకపోతే దొంగ ప్లేనా అసలు ఏందని అనేది ఎవడు తెలియకుండా చూసిరు కదా ఆపరేషన్ సింధూర్లో ఒక సుకోయి 57 సుకోయి 35 ఎగిరేసినట్టు చేసి బొమ్మది లేబట్టి ఆడు మిజైల్ దాన్ని ఫైర్ చేయగానే ఆ బిడ్డ నీ మిజైల్ ట్రజెక్టరీ దొరికిందని చెప్పి 7 మిజైల్ ఫైర్ చేస్తారు, దాని వల్ల కొట్టురు మనోళ్ళు. జీ తెలుసుకొని జీ వలగొట్టుడు అంటారు చూడు, ఇదే అంటే జర చెప్పాలి కదా. ఇది కదా భారత్ అంటే. మళ్ళా కడుతున్నది కూడా ఎట్లుంది తెలుసా, అన్ని వెదర్లలో ఆపరేట్ చేస్తుంది ఇది, అన్ని వెదర్లలో ఆపరేట్ చేస్తారు. అంటే వార్ సినారియోకి ఇట్లా అయిందని అంటే ఒక కంటిన్యూస్ సప్లై చైన్ అని అవుతుంది. తిప్పరా మీసం అని అన్నట్టు చూపిండు మోడీ, తిప్పరా మీసం నువ్వు భారతీయుడు అని నన్ను. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలని అంటే లాజిస్టిక్స్ పవర్ ఎట్లున్నదని అంటే, నువ్వు ఇప్పుడు ట్రైనే ఎందుకు పెట్టిరు గిరీష్ అని అంటే, అరే ఒక్క ట్రైను 300 ట్రక్లతో సమానం, అది పెద్దగా తీసుకొని పోతే కాదా 200-300 ట్రక్లతో సమానం అవుతుంది అది. అంటే ఎంత ట్రూప్ మూవ్మెంట్ అవుతుంది, ఎంత ఫ్యూయల్ అవుతుంది, ఎంత ఎక్విప్మెంట్, వార్ ఎక్విప్మెంట్ మొబిలిటీ అవుతుంది అన్నది నువ్వు ఒకసారి ఆలోచించు. ఇవాళ ఇండియన్ ఆర్మీకి ఒక పెద్ద అడ్వాంటేజ్ వచ్చింది. ఎట్లనంటే ఒక సుపీరియారిటీ స్థానం వచ్చింది అక్కడ. ఏవో బుక్కులు పట్టుకొని వచ్చి పార్లమెంట్లలో మాట్లాడాడు కాదు, ఆ బుక్కులు పట్టుకొని వచ్చినప్పుడు కూడా నేను మాట్లాడినా. ఓకే, బుక్ పబ్లిష్ కాలేదు అని తెలియకపోవడం రాజ్నాథ్ సింగ్ గారికి చేసిన, మళ్ళా అది ప్యారిస్లో అయింది, ఇండియాలో కాలేదంటే ప్యారిస్లో అయ్యేటప్పుడు వీడు చెప్పాలిగా, తెలుసుకొని మాట్లాడేది ఉండేది నాన్న. దానికంటే ముందు కూడా ఒక షో చేసినాం మేము, ఏమన్నాం, జో ఉచిత్ హే ఓ కరో. నన్ను అడుగుతున్నామేంది భారత్ నీది కూడా కొట్టుని అమ్మ నువ్వు ఏం చేస్తావు వచ్చాయి క్లియర్ కట్గా. అండ్ ఆ బుక్లో క్లియర్ కట్గా కూడా రాసిండ్రు ఏందనంటే, మళ్ళీ ఆర్మీ చీఫ్ నరావనే నాకు బుల్లెట్ ఫైర్ చేయాలని ఉంది అని చెప్పి సిడిఎస్ గారికి చెప్పారు, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్. ఆయన ఏమని అన్నాడు, యూ షుడ్ నాట్ ఫైర్ ఎ బుల్లెట్. నరావనే గారు ఎవరికి రిపోర్ట్ చేస్తారు, ఆర్మీ చీఫ్ సిడిఎస్కి రిపోర్ట్ చేస్తాడు. ఇప్పుడు నేను ఒక వైస్ ప్రెసిడెంట్ ఉన్నా అనుకుందాం, నేను నా ప్రెసిడెంట్కి రిపోర్ట్ చేస్తా కదా కంపెనీలో, నా ప్రెసిడెంట్ ఏమని అన్నాడు, బుల్లెట్ ఫైర్ చేయకని అన్నాడు. సో వైస్ ప్రెసిడెంట్ వినాలన్నా వద్దా? సో ఎక్కడ వ్యాక్యూమ్ అయింది, మళ్ళీ ప్రధానమంత్రి పొలిటికల్గా ఏమైనా ఆటంకం పెట్టిండా అంటే ఏం చేయాలనుకుంటూ చేసుకో. ఇప్పుడు ఇది కూడా ఆర్మీకి ఒక అడ్వాంటేజ్, ర్యాపిడ్ డిప్లాయ్మెంట్ కేపబిలిటీ ఇస్తుంది. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే మన సప్లై రూట్లు గట్టిగా చేస్తుంది, మూమెంట్ ఏ రకంగా ఫాస్ట్గా ఉంటుందో ఒకసారి నువ్వు చూసుకో. నీ చోక్ పాయింట్ని ఇవాళ డిఫెన్స్ స్ట్రాంగ్ హోల్డ్ చేసిండు మోదీ అని అంటే, ఈ ఘనత ఈ ప్రభుత్వానికి ఇద్దామా వద్దా? దాని తర్వాత మల్టీలేయర్ డిఫెన్స్ ఈకో సిస్టమ్ కూడా చేసిర్రు. ఎట్లానంటే మన ఎయిర్ స్ట్రిప్లు అస్సాంలా, బెంగాల్లా, త్రిపురాలలో మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వచ్చేటట్టు. అండ్ ఈ సిరిగురుడి పక్కనే అనుకుంటా రాఫేల్ కూడా డిప్లాయ్ అయినాయి ఆడ. మీకు తెలుసో తెలియదు, రాఫేల్ ఈయనే గద్దలు కూర్చొని ఉన్నాయి ఒక్కొక్కళ్ళ, అవి వలగొట్టనీకే రైమింగ్లో వస్తుంది చూడు, బద్దల్ అండ్ ఒకటి వస్తుంది, అది మీరు జర ఫిలప్ చేసుకోరు. ఇవాళ న్యూ ఆర్మీ బేసెస్ చోప్రా, కిషన్ గంజ్ గురించే నేను అప్పుడు మాట్లాడినా. ఇంకొకటి బోర్పుకాన్, ఇక్కడ హెవీ ఆర్టిలరీతో ఉన్నారు. నావల్ బేస్ హల్దియాల ప్లాన్ చేసింది. అంటే ఆర్మీయే కాదు, ఎయిర్ ఫోర్సే కాదు, నేవీ కూడా భారత్ యొక్క రక్షణల ఇప్పుడు సిలిగురి కారిడార్ని పైరాగాస్తున్నది. రైళ్ల నుంచి అగ్ని లేస్తున్నాయని అంటే దుష్మన్ ఇల్లు ఎట్లుంటాయి, అగ్ని లేస్తున్నదని అంటే ఒకసారి నువ్వు ఆలోచించు. ఇలా ఎయిర్ నావల్ రెడీనెస్ ఇంకా ఆర్మీ రెడీనెస్ అని అంటే దుష్మన్కి ఏమవుతుంది అని చెప్తున్నా. ఒక ఎయిర్ ఫోర్సే ఆపరేషన్ సింధూర్లో పుచ్చలు వెలగొట్టేసింది ఏడికాడికి. INS విక్రాంత్ బ్యాడ్ బాయ్ ఆఫ్ ది సముద్రం అని అంట కదా నేను, అది ఇట్లా నిలబడ్డది కేవలం ఏమరా గెలుపుతావా అని నిలబడితేనే ఇళ్లకు పగిలిపోయింది ఏడికాడికి. సిలిగురి కారిడార్ని ఇవన్నీ ఇప్పుడు గార్డ్ చేస్తున్నాయి ఫ్రెండ్స్. అంటే దేశ రక్షణల మేము చైనాకి ఏం చేయము, వాడు చేసిండు, నేను అమెరికాకు ఫోన్ చేసి సీజ్ ఫైర్ అడుగుతా అని చెప్పి పులివల చాచా లెక్క వేచి చూడడు నా ప్రధాని. కస్మన్ ఛాతీల గడపార దించుతాడు. ఇది గుర్తుపెట్టుకోవాలి. చైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డోక్లాంలు ఉన్నదని తెలుసు, అరుణాచల్ ఉన్నదని తెలుసు, బంగ్లాదేశ్ ఒక పొలిటికల్ స్టెబిలిటీ కూడా మనందరికీ తెలుసు. అందుకనే ఏదో
ముచ్చట మాట్లాడతలేడు, రిహాటరిక్ మాట్లాడతలేడు. ఫ్యాక్ట్ చెప్పాలనంటే దుష్మన్లకు ఒక సైకలాజికల్ ప్రెషర్ పెట్టిండు అని అంటే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డిఫెన్స్ మోడర్నైజేషన్ చేసిండు అని అంటే ఒక సైలెంట్ డెటరెన్స్, ఒక కొత్త డాక్ట్రైన్ రాసిండా లేదా ఫ్రెండ్స్? ఇలా సివిలియన్ బెనిఫిట్లు తీసుకొని చూస్తే సివిలియన్ బెనిఫిట్లతో పాటు ఆర్మీ బెనిఫిట్లు కూడా కనబడుతున్నాయి. ఎట్లానంటే ఉట్టప్పుడు ఇక్కడ నార్మల్ జనాలు ట్రావెల్ చేస్తారు. అంటే జనాలు ట్రావెల్ చేస్తారు అనంటే వ్యాపారం కూడా గట్టిగా అవుతుంది. నిజంగా చెప్పాలనంటే ఏదైనా జరగరాని ఘటన జరిగితే కూడా ఎవాక్యుయేషన్ అనేది, ఎఫిషియన్సీ అనేది పెరుగుతుంది. నార్త్ ఈస్ట్ అనేది ఎకనామిక్ ఇంటిగ్రేషన్తో కలిపినరు. అంటే సెక్యూరిటీతో పాటు డెవలప్మెంట్తో పాటు డబల్ ఇంజన్ గ్రోత్ మోడల్ అంటే గిదే అంటారు కదా. మళ్ళా మాట్లాడతారా ఎవడన్నా? మాట్లాడతారా? కమెంట్ బాక్స్ ఓపెన్ ఉందిగా, మాట్లాడమని ఇవ్వండి. ఇప్పుడు ఇది ఏమైందనంటే ఒక్కొక్కడికి వణుకు పుట్టించిరు, వెన్నుల వణుకు. నారో కారిడోరు ఏం బిక్తారు భారత్ అని అంటే మల్టీ లేయర్డ్ సెక్యూరిటీ సిస్టమ్ పెట్టి కంప్లీట్గా సర్ఫేస్ టు సర్ఫేస్ అయినా, ల్యాండ్ టు ల్యాండ్ అయినా, ఎయిర్ ఫోర్స్ అయినా, నీ వాటర్ అయినా కొట్టి పడేస్తాం అని చెప్పిండ్రు. అంటే ఇవాళ సెక్యూరిటీ వార్ వచ్చినప్పుడు కాదు. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే ఇన్ని గానం పెట్టినాము అని అంటే అది ఎట్లుంటుంది అంటే, న్యూక్లియర్ బాంబ్ ఎందుకు చేస్తావు? సింపుల్గా చెప్పాలంటే రే మజాక్ ఆడక్ అని చెప్తావు. అంటే శాంతి కోసం చేసిన ఇంజనీరింగ్ ఇది, శాంతి కోసం చేసిన ఇంజనీరింగ్. మళ్ళీ ఈ ఇంజనీరింగ్లా మనం ఒక ఓ వేసుకుందామా లేదా? ఓ అని వేసుకోవాలనా లేదా? ఇంత డిఫికల్ట్ ట్రైన్లా ఇంత లాజిస్టిక్స్ మ్యాప్ చేసి ఆ ప్రెషర్ని తట్టుకొని నార్త్ ఈస్ట్ యొక్క సౌవరెనిటీని ఇలా మనం కాపాడుతున్నాము అని అంటే, గార్డియన్ అయ్యి ఇలా మనం కాపాడుతున్నాము అని అంటే సల్యూట్ చేయాలన్నా వద్దా? ఎక్కడెక్కడైతే రోడ్లు బంద్ అవుతాయో అక్కడక్కడ ఆర్మీ ఎంటర్ అవుతుంది. ఇప్పుడు అట్లాంటి లాజిస్టిక్ సప్లై చైన్ ఇలా తీసుకొచ్చిన ప్రభుత్వం ఏది? ఇది కేవలం ట్రైలర్ కాదు. ఇది నిజంగా చెప్తే ఇది మొత్తం సినిమా ఇంకేం లేదు, ఇది జస్ట్ ట్రైలరే. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే ఘోరంగా ప్రిపరేషన్ గట్టిగా ఉన్నది, బారూద్తో నిండిపోయింది అని చెప్తున్నారు. అందుకనే చిత్రగుప్తులం ఏమని అంటాం, భారత్ చే బడకర్ కూర్చున్నాయి, జై హింద్ జై భారత్. ఏదైతే చోక్ పాయింట్ అని చెప్పి వీళ్ళు మాట్లాడారు చూడు, ఇవాళ వాళ్ళకు చెక్ మేట్ పెట్టిండ్రు ఇవాళ భారత రక్షక బలగాలు. భారత్ మాతాకి జై.